హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో మిల్మాన్స్ థియరం విత్ ఏసీ ఎగ్జైటేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకుందాము. ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూడండి మా. యూజింగ్ మిల్మాన్స్ థియరం ఫైండ్ కరెంట్ త్రూ లోడ్ అన్నారు. ఈ సర్క్యూట్ అయితే ఇచ్చేశారు. ఏమేమి ఇచ్చారో చూడండి సర్క్యూట్లో. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. ఈ బ్రాంచ్లో కొంత ఇంపిడెన్స్ అనేది ఇచ్చారు. ఇది ఒక వోల్టేజ్ సోర్సు, ఈ బ్రాంచ్ ఇంపిడెన్స్ ఇది. ఇది ఇంకొక వోల్టేజ్ సోర్సు, ఈ బ్రాంచ్కి ఇంటర్నల్ ఇంపిడెన్స్. అంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. ఇవన్నీ వోల్టేజ్ వాల్యూస్. ఇది V1, V2, V3, ఇది Z1, Z2, Z3 అన్నట్టు. ఇక్కడ లోడ్ బ్రాంచ్ అయితే ఇచ్చారు. ZL లోడ్ ఇంపిడెన్స్ వాల్యూ కూడా ఇచ్చేశారు. 1 + J1 ఓం అన్నారు. ఈ బ్రాంచ్లో కరెంట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి మిల్మాన్స్ థియరంని అప్లై చేసి. సొల్యూషన్ చూడమ్మా. ఏమి ఇచ్చారో గివెన్ డేటా రాయండి ఫస్ట్. గివెన్ దట్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూస్ ఇచ్చారు కదా, వీటన్నిటిని ఈ వోల్టేజ్ వాల్యూని V1 అనుకుందాం. V1 = 3 at an angle 0, V2 = 4 at an angle 0, V3 = 10 at an angle 45 అని నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఏమేమి డేటా ఇచ్చారో చూడండి మా. ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఇచ్చారు. అంటే దీన్ని Z1 అనుకుందాం. Z1 = ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే ఇది ఓమ్స్లో ఇచ్చున్నారు, ఈ వాల్యూ కూడా ఓమ్స్లో ఉన్నట్టే కాబట్టి రెండు ఓమ్స్లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే 3 - J2 అవుతుంది. 3 - J2. అట్లాగే Z2 అంటే ఈ ఇంటర్నల్ ఇంపిడెన్స్ అనమాట. Z2 = 4 + J1. నెక్స్ట్ Z3 అంటే ఈ ఇంటర్నల్ ఇంపిడెన్స్ 2 + J2. 2 + J2. ఈ విధంగా V1, V2, V3 వాల్యూస్, Z1, Z2, Z3 వాల్యూస్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే Y1 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Y1 = ఫార్ములా 1/Z1. 1/Z1 అంటే ఈ వాల్యూ కదమ్మా ఇచ్చారు, 3 - J2 = మనం క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే కాంప్లెక్స్ మోడ్లో పెట్టుకొని 1/, ఈ వాల్యూని ఎంటర్ చేసామంటే మనకి ఈ వాల్యూ అయితే వస్తుందమ్మా. ఇది అడ్మిటెన్స్ కాబట్టి యూనిట్ మో అని రిప్రజెంట్ చేయండి. మోస్ అంటాం. మో అంటే ఓమ్కి రివర్స్ అవుతుంది ఇది మో. అట్లాగే Y2ని క్యాలిక్యులేట్ చేద్దాం. Y2 = 1/Z2. Z2 అంటే 4 + J1 కదా, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/4 + J1. ఈ వాల్యూని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వాల్యూ వస్తుంది. నెక్స్ట్ Y3 క్యాలిక్యులేట్ చేద్దాం. Y3 = 1/Z3. 1/Z3 అంటే ఈ వాల్యూ మా 2 + J2. 2 + J2 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కుంటే ఇంత వస్తుంది. ఇప్పుడు స్టెప్ 1 అప్లై చేద్దాం. స్టెప్ 1లో ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? V ఈక్వలెంటే కదా. V ఈక్వలెంట్ ఫార్ములా V1 Y1 + V2 Y2 + V3 Y3. ఎందుకంటే 3 వరకే స్టాప్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడ 3 సోర్సెస్ ఇచ్చారు కాబట్టి V3 Y3 వరకు స్టాప్ చేసేయచ్చు. బై Y1 + Y2 + Y3. సో V1 అంటే ఈ వాల్యూ 3 at an angle 0 ఇంటూ Y1 అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదమ్మా, 0.23 + J 0.153. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ప్లస్ V2 అంటే 4 at an angle 0 ఇంటూ Y2 అంటే ఇక్కడ వస్తుంది కదా వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ప్లస్ V3 అంటే 10 at an angle 45. 10 at an angle 45 ఇంటూ Y3 అంటే ఈ వాల్యూ 0.25 - J 0.25 ఉంది కదా, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి డివైడెడ్ బై ఏం తీసుకోవాలి? Y1 + Y2 + Y3. Y1 అంటే ఈ వాల్యూ, అదేనా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ Y2 అంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ Y3 అంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేటర్లో కాంప్లెక్స్ మోడ్లో పెట్టుకొని ఈ న్యూమరేటర్లో వాల్యూస్, ఈ డినామినేటర్ వాల్యూస్ ఎంటర్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది క్యాలిక్యులేటర్లో. ఈ విధంగా ఫస్ట్ అయితే V ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2లో Z ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేద్దామా. Z ఈక్వలెంట్ ఫార్ములా 1/Y1 + Y2 + Y3. 1/, ఇదంతా Y1 ప్లస్ ఇది Y2
ప్లస్ y3 ఈ వాల్యూస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు జెడ్ ఈక్వలెంట్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్టు. స్టెప్ 3లో ఏం చేద్దామంటే లోడ్ కరెంట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. దీనికోసం ఏంటి, మిల్మ్యాన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. మిల్మ్యాన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో వి ఈక్వలెంట్ జెడ్ ఈక్వలెంట్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. అట్లాగా ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ టెర్మినల్స్గా డ్రా చేయాలి. తర్వాత ఏంటి, లోడ్ ఇంపిడెన్స్ని ఈ ఓపెన్ టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. లోడ్ ఇంపిడెన్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, వాళ్ళు సర్క్యూట్లో ఇచ్చుంటారు చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది కదా మనకి ఇచ్చిన సర్క్యూట్, ఇది లోడ్ ఇంపిడెన్స్ అన్నట్టు 1+J1 ఓం అని ఇచ్చారు. ఆ లోడ్ ఇంపిడెన్స్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది కదా లోడ్ టెర్మినల్స్, ఈ లోడ్ టెర్మినల్స్కి అక్రాస్గా లోడ్ ఇంపిడెన్స్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. దానివల్ల ఈ లోడ్ బ్రాంచ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ ఐఎల్ కావాలి అంటే ఫార్ములా I = V/Z ఫార్ములా. V అంటే V ఈక్వలెంట్ బై Z అంటే Z ఈక్వలెంట్ ప్లస్ ZL. ఆ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి, IL = V ఈక్వలెంట్ బై Z ఈక్వలెంట్ ప్లస్ ZL. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. V ఈక్వలెంట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ వాల్యూ వచ్చింది. బై Z ఈక్వలెంట్ అంటే ఇక్కడ వచ్చింది కదా వాల్యూ, ఈ వాల్యూని ఇక్కడ తీసుకున్నాను. ప్లస్ ZL అంటే 1+J1 సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వాల్యూ వస్తుంది. ఇదే మనకు కావలసిన లోడ్ కరెంట్. ఈ విధంగా మిల్మ్యాన్స్ థీరం అప్లై చేసి మనకు కావలసిన బ్రాంచ్లో కరెంటును కానీ వోల్టేజ్ని కానీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.